నిరుపేదల నివాసం ఉండే రామాయంపేటలోని కేసీఆర్ కాలనీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంత కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు అన్నారు. కేసీఆర్ కాలనీలో నిర్వహించిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసీఆర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. కేసీఆర్ కాలనీ అధ్యక్షుడిగా డీజీ శ్రీనివాస్ శర్మ, గౌరవ అధ్యక్షులుగా బాలమణి, ప్రధాన కార్యదర్శిగా దిడ్డి మల్లేశం, కోశాధికారిగా దేవుని శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రుద్రోజు స్వామి, కుత్బుద్దీన్, నమండ్ల రమేష్, సంయుక్త కార్యదర్శిగా సాదుల యాదగిరి, తుజాల శ్రీనివాస్ గౌడ్, చిద సత్యనారాయణ, సలహాదారుగా బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ఊడెం దేవరాజ్, పటేరి రాము, కర్రె నరేందర్, కార్యవర్గ సభ్యులుగా తుడుం పెంటయ్య, బల్లా యాదగిరి, మేకొండ యాదగిరి, గూగుల రాజేష్, యూత్ కమిటీ అధ్యక్షునిగా దేవుని ప్రకాష్, ఉపాధ్యక్షులుగా అరుణ్, సాయి, మణి, ఉన్నతేజ, దస్తగిరి, భానుచందర్, ప్రధాన కార్యదర్శిగా సచిన్ సాగర్, కోశాధికారిగా ఓంకార్, సంయుక్త కార్యదర్శిగా రుతిక్, అఫ్రోజ్ ఖాన్, అజయ్, సాయి కృష్ణ, జి రాహుల్, కార్యవర్గ సభ్యులుగా గంగేరి ప్రశాంత్, వంశీ, శంకర్ గౌడ్, బన్నీ, పవన్, అజయ్, మహిళా కమిటీ అధ్యక్షులుగా బండి మంజిల, ఉపాధ్యక్షులుగా పుట్టి లక్ష్మి, కళావతి, కవిత, ప్రధాన కార్యదర్శిగా పుట్టి యాదగిరి, కోశాధికారిగా దిడ్డి సవిత, సహాయ కార్యదర్శిగా మర్కుం సునీత, కార్యవర్గ సభ్యులుగా సుజాత, యాదమ్మ, దేవుని స్వప్న, కె మంగ, బుర్ర నాగమణి, మంగళి రాజమణి, బొంతల కవితలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ కేసీఆర్ కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ఎమ్మెల్యే రోహితరావు సిద్ధంగా ఉన్నారని, వారం రోజుల్లో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రతతో పాటు కేసీఆర్ కాలనీ శుభ్రంగా ఉండే విధంగా సహకరించాలని, చోరీల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న కేసీఆర్ గారిని ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఎమ్మెల్యే సహకారంతో 6 నెలల్లో కేసీఆర్ కాలనీ రూపురేఖలు మారుస్తామని, అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడిగా డీజీ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాలనీ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో కాలనీ అభివృద్ధికి కృషి చేస్తారని పేర్కొన్నారు. ఉద్దేశంతో బాలవరక చెప్పగానే మా పాత్రికేయ మిత్రులందరం కాలనీకి దండలు ఉండాలన్న ఉద్దేశంతో మరి మేము కూడా భాగస్వామ్యమై ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చింది. అంతే ఉద్దేశంతో మరి ఈరోజు కమిటీ చేసుకొని, యూత్ కమిటీ, డెవలప్మెంట్ కమిటీ చేసుకొని కానీ అభివృద్ధి కోసం అందరం శాయశక్తుల కృషి చేద్దాము. ఏ ఒక్కరు కాదు, మనం నియంత్రణ కాదు, అందరం అనుకొని సమస్య పరిష్కరించుకుందాం. దానికి సుబ్రహ్మణ్య అండదండలు ఉంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు. బెదిరియుండ్రి, అవి చెయ్యూరు, లేకుంటే మాత్రం మీ కాలనీ ఖచ్చితంగా 8 జైలు పోతారు. 10 మంది 20 మంది అది పక్కా జరుగుతుంది. గంజాయి కేసులు కొంతమంది పోతారు, దొంగతనం కేసులు కొంతమంది పోతారు. కాబట్టి మీరు అందరు సంఘటితంగా ఉండుర్రి, ప్రతి ఇంటి కొట్లాడకూరు, అందరు కలిసి ఉండుర్రి, కలిసి పని చేసుకొని మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా ఎమ్మెల్యే రోహితరావు గారు కానీ, హనుమంతన్న కానీ మనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిర్రు. వాళ్ళు ఇవాళ స్వేచ్ఛ ఇవ్వబట్టే ఇవాళ ఎక్కడ లేని నిధులు రామాయంపేటలో పెడుతున్నాం, మెదకులు లేని ఫండ్స్ కూడా రామాయంపేటలో పెట్టుకొని పని చేస్తున్నాం. ఒక్కొక్క వర్క్స్ అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ పొద్దున 7:30కే మనం ఎంఆర్ఓ, అప్పటికి 8 గంటలకే రమ్మండి వీళ్ళు, కానీ ఎంఆర్ఓ నుంచి బస్ స్టాండ్ వరకు రోడ్ అధ్వానమైన రోడ్ స్టార్ట్ చేసినాం ఇవాళ పని. ఇలా ఎస్సీ కాలనీ దాసైన్ల మొత్తం రోడ్లు ఇవ్వాలనే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా డ్రైనేజ్ చేసి లైన్ రోడ్లు స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క వార్డు అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. మీ కాలనీ కూడా పూర్తి స్థాయిలో చేపిస్తాం. నేను వీళ్ళకి పదే చెప్పడం జరిగింది. ఓట్లని నిన్ను ఉన్న వాళ్ళు ఇళ్ళకి మార్చుకుంటే అవసరమైతే దీన్ని వార్డే చేపిస్తా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ దాంట్లో ఒక ప్రతినిధి ఉంటే పనులన్నీ అయితే ఈజీగా అవుతాయి కాబట్టి, మీరు వాళ్ళు మా దృష్టికి తెస్తే ఈజీగా అవుతాయి కాబట్టి రేషన్ షాప్ కూడా ఈయనే పెట్టిస్తా అని చెప్పడం జరిగింది. మీరు ఓట్లన్నీ ఈ వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళంతా ఇళ్ళకి మార్చుకుంటే రేషన్ షాప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయని నేను శాయశక్తిగా ప్రయత్నిస్తా. ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడ షాప్ పెట్టిస్తాను. కాబట్టి మీరు సమస్యలను నా దృష్టికి ఇస్తానండి. శర్మది మీరు ఎవరు ఇచ్చినా సరే, మా చిన్న అమ్మాయి తెచ్చినా తీసుకొచ్చినా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా పని చేపిస్తా. మీకు బస్సు గురించి అడుగుతారు. బస్సు మేము ఒక 100 సార్లు హనుమంతన్నే ఫోన్ చేసిండు. హనుమంతరావు గారు మేడ్చల్ డిపో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వేసిరు, 6-8 బస్సులు వేసిరు. వేస్తే ఒక్క బస్సులో కూడా ఒక్కరు ఎక్కలే. ఖచ్చితంగా నెల దింపిర్రు. నెల దింపితే బస్సులు ఎక్కలేరు. వాళ్ళు డిఎం మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు తిడుతుర్రు, ఆడ బస్సులు ఎవరు ఎక్కలేరు అని చెప్పి డిపో బంద్ చేసిండు. ఎందుకంటే వాళ్ళకి 6 అమ్మను వేసిండు బస్సులు వేసిండు. నేనున్నా కదా, వేసిండు 6 బస్సులు ఏమి వేసిండు. వాడు 6 కిలోమీటర్లు ఎక్కువైతుందని వాడు అట్లే పోయిండు. మాకు రికార్డు తీసి పెట్టిండు వాడు. 6 కిలోమీటర్లు అమ్మ చెప్పేది ఇను పోయినాయి. మీకు తెలియదు పోయిండు బస్ ఎక్కుతాడు వాడా వెళ్ళిపోతుండు. 6 బస్సులు నడిపిండాడు. చెప్పేది ఇను కదా, నేను చెప్పేది ఇను. అమ్మ నీకు తెలియదు, నేను చెప్పేది ఇను కదా. వాడు డిఎం పెట్టుకోవాలని చెప్పి నేనే ఫస్ట్ స్టార్ట్ చేసిన, అందరము కలిసి ఉండాలని.
ఫస్ట్ బ్లాక్ తిరిగి సంఘము చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఓ 5-6 మొత్తము పండుకున్నాం, లేవకపోతే ఇదేంది పరిస్థితి, నేనే లేస్తలేను, ఇదేందని కాలనీలో గమనించిన తర్వాత మరి ఇక్కడ ఇట్లా చేయాలని చెప్పి అట్లా ముందుకు పోదామని చెప్పితే అట్లా అంటే కొంతమందిని ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరూ తెలుసు, అన్ని వివరాలు నేను చెప్తలేను. సరే అని చెప్పి ఎవరు రాకపోయినా ఇక్కడ నాతో ఎవరైతున్నారో వాళ్ళతోని ప్రారంభం చేసిన. దాని తర్వాత మరి వాటర్ ముఖ్యం, ఏది చేయాలన్నా వాటర్ ముఖ్యం కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అనేది లాస్ట్. వాటర్ ముఖ్యం కాబట్టి నేను రామాయంపేటకు పోయి దాతలను మాకు బోర్ కావాలి, వాటర్ వస్తలేవు, ఎండాకాలము చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నాతోని నేను ఒక్కదాన్ని పోలేను. నాకు ఒక్కదాన్ని పోయి దాతల దగ్గరికి ఒక్కదాన్ని పోయి అలవాటే లేదు. నాతో 4 తీసుకొని పోయినా, మహిళలమే పోయినాం. పోతే సరే నేను బోర్ వేపిస్తా అని చెప్పిరు. ఖచ్చితంగా వేపిస్తాము, ఇలా నైటా రేపు పొద్దున్న మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తామని చెప్పారు. వెంటనే మన సంఘం అధ్యక్షునికి ఫోన్ చేసిన, ఇక్కడ ఎవరైతే మనం ఎన్నుకున్నామో ఆయనకు ఫోన్ చేసిన, ఏమో నాకు తెలియదు అన్నాడు. సరే అన్న, సరే అని పొద్దంతా పోయిన రాత్రి ఒక అందరినీ కూర్చునబెట్టి ఆమెనే ఎట్లా అడుగుతుంది అని చెప్పి ఒక 30 మందిని కూర్చునబెట్టి నన్ను అవమానపరిచిండు. అయినా తొందర